అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? ఇతరులకు వెలుగునిచ్చే ఆరాటంలో మన లోపలి దీపంలో నూనె అయిపోతోందని. ఆ దీపం అలా ఆరిపోతూ ఉంటే దాని కథ ఏంటి? మరి దాన్ని మళ్ళీ ఎలా వెలిగించాలి? రండి, ఈరోజు ఈ విషయం గురించే లోతుగా మాట్లాడుకుందాం. చూడండి, ఈ ప్రశ్న చాలామందికి వాళ్ల గురించే అడుగుతున్నట్టనిపిస్తుంది గదూ. కుటుంబం, ఆఫీస్, సమాజం, అందరి బాధ్యతలు, అందరి సంతోషాలు చూసుకునే ఈ పరుగు పందెంలో మనకంటూ మనం సమయం ఎప్పుడు కేటాయించుకుంటున్నాం? అసలు మనల్ని మనం ఎక్కడో పోగొట్టుకుంటున్నాం కదా. అవును, ఈ ఆలోచనే ఈరోజు మన చర్చకు ఆరంభం. ఈ పరిస్థితిని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం వివేక్ కథ వినాలి. వివేక్ ఎలాంటివాడంటే, తన కంపెనీలో ఒక సూపర్ స్టార్. ఎవరికి ఏ సమస్యొచ్చినా పరిష్కారం వివేకే. కాని రోజూ ఆఫీస్ పని ముగించుకుని ఇంటికొచ్చేసరికి లోపల ఏదో చెప్పలేని ఖాళీ, భరించలేని అలసట. బయటికి చూస్తే అతని సక్సెస్ ఒక పెద్ద వెలుగులా కనిపిస్తోంది, కాని అతని లోపల ఉన్న దీపం మాత్రం ఆరిపోవటానికి సిద్ధంగా ఉంది. దీన్నే అంటారు ఆత్మ విస్మృతి. అంటే ఏంటో తెలుసా? ఇతరులను కాపాడాలి, వాళ్లకి సేవ చెయ్యాలి అనే తపనలో మనల్ని మనమే పూర్తిగా మర్చిపోవడం. ఇది చూడ్డానికి గొప్ప త్యాగంలా అనిపించొచ్చు, కాని నిజం చెప్పాలంటే ఇది మనల్ని మనమే నాశనం చేసుకోవడం లాంటిది. ఇది ఎంత నిజమో కదా ఆలోచించండి. నూనె లేని దీపం ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తుంది? లేదు, అది దాన్ని వెలిగించిన వాళ్లనే మోసం చేస్తుంది. అంటే మనలో శక్తి లేనప్పుడు మనం ఇతరులకు ఏదో ఇస్తున్నాం అనుకోవటం ఒక భ్రమ మాత్రమే. ఆ భ్రమలో పడి మనం ప్రపంచాన్ని కాదు, అందరికంటే ముందు మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మన అసలైన ఆస్తి ఏంటి? మన బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుంటున్నారా? కాదు, మన మానసిక శక్తి. వివేక్ కూడా అదే తప్పు చేశాడు. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ పోయాడు, కానీ తన ఎనర్జీ అకౌంట్ మాత్రం పూర్తిగా ఖాళీ చేసేశాడు. అసలైన నష్టమంటే ఇదే. సరే, ఇంతకీ ఈ ఆత్మవిస్మృతి అనే చీకట్లోంచి వివేక్ ఎలా బయటపడ్డాడు? అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఆ రహస్యమేంటి? పదండి చూద్దాం. ఒకరోజు సాయంత్రం వివేక్ ఒక జ్ఞాని దగ్గరకు వెళ్లాడు. ఆ జ్ఞాని పెద్దగా ఏం మాట్లాడలేదు, కేవలం నూనె లేక ఎండిపోయిన ఒక దీపాన్ని వివేక్ ముందు పెట్టారు. అంతే. పెట్టి, వివేక్, ఈ దీపం వెలుగివ్వగలదా అని ఒక్కటే ప్రశ్న అడిగారు. అంతే. ఆ ఒక్క ప్రశ్న వివేక్ మెదడులో గంటలా మోగింది. తనకు ఒక్కసారిగా అర్థమైపోయింది, ఆ ఎండిపోయిన దీపం మరెవరో కాదు, తనే అని. లోపలంతా ఖాళీగా పెట్టుకుని బయట ప్రపంచానికి వెలుగునివ్వాలని అనవసరంగా కష్టపడుతున్నానని తెలుసుకున్నాడు. చూశారా? ఈ అనుభవమే ఆత్మనిర్మాణం అనే గొప్ప సూత్రానికి అద్దం పడుతుంది. దీని సారాంశం చాలా సింపుల్. మనం సమాజాన్ని మార్చాలి, గొప్ప యుగాన్ని నిర్మించాలి అనుకుంటే దానికి పునాది మన స్వీయ నిర్మాణమే. ముందు మనల్ని మనం సరిగ్గా నిర్మించుకోవాలి. మనల్ని మనం కట్టుకోకుండా సమాజాన్ని కట్టడం అసాధ్యం. అవును, యుగ నిర్మాణం అనే పెద్ద భవనానికి మొదటి ఇటుక ఏదో తెలుసా? మన ఆత్మ నిర్మాణం. అంతకంటే తక్కువ ఏమీ కాదు. ఆ పునాది సరిగ్గా లేకపోతే పైన కట్టేదంతా కూలిపోతుంది. మనం సేవ అనే పదాన్ని చూసే పద్ధతిని మార్చుకోవాలి. సేవ అంటే మనల్ని మనం కాల్చుకుని బూడిద చేసుకోవడం కాదు. అది త్యాగం కాదు, దానం. మరి దానం ఎవరు చేయగలరు? తన దగ్గర నిధి ఉన్నవాడే కదా. ఖాళీ చేతులతో దానం ఎలా చేస్తాం? ఆధ్యాత్మికంగా మనమే పేదవాళ్లమైతే, అంటే మన లోపలే శాంతి, ఆనందం లేకపోతే మనం సమాజానికి ఏమి ఇవ్వగలం? మహా అయితే కాస్త డబ్బు, వస్తువులివ్వగలం. కాని నిజమైన శాంతిని, ప్రేమను ఎలా పంచుతాం? ఇవ్వలేం కదా. ఓకే, ఈ సూత్రమంతా వినడానికి చాలా బాగుంది, కాని దీని ఆచరణలో పెట్టడమెలా? వివేక్ తన ఎండిపోయిన దీపంలో మళ్లీ నూనె ఎలా నింపుకున్నాడు? అసలు ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. వివేక్ చేసింది రెండే రెండు పనులు, చాలా సింపుల్. మొట్టమొదటిది సరిహద్దులు పెట్టుకోవడం. అంటే అనవసరమైన వాటికి, మన శక్తిని తినేసే పనులకు కాదు అని చెప్పడం నేర్చుకున్నాడు. ఇక రెండోది రోజువారీ సాధన. ప్రతిరోజూ కేవలం తనకోసం ఒక 30 నిమిషాలు కేటాయించుకోవడం మొదలుపెట్టాడు. అది చదవడం కావొచ్చు, ధ్యానం కావొచ్చు. సరిహద్దులు అంటే ఏంటో తెలుసా? మన శక్తిని కాపాడుకోవడానికి మన చుట్టూ మనం గీసుకునే ఒక గీత. మనం ధైర్యంగా నో చెప్పగలిగినప్పుడే మనం చెప్పే ఎస్కి ఒక విలువ ఉంటుంది. లేదంటే మన ఎస్కి విలువే ఉండదు. నిజానికి కాదు అని చెప్పే ధైర్యం మనకుండాలి.
ఎందుకంటే ముందు మనకు మనం అవును అని చెప్పుకోగలగాలి. అప్పుడే మనం ఇతరులకు చెప్పే అవునుకు కూడా ఒక అర్థం, ఒక బలముంటాయి. మన లోపల ఒక బకెట్ లాంటిదుంటుందనుకోండి, దాన్ని రోజూ నింపుతూ ఉండాలి. ఎలా? సాధనతో, మంచి విషయాలు చదవడంతో. మనకు బయటికి కనిపించని మన అసలైన ఎనర్జీకి సోర్స్ ఇదే. అందుకే మన సరిహద్దులను మనం స్పష్టంగా నిర్వచించుకోవాలి. తన లిమిట్స్ ఏంటో తెలియని వ్యక్తి ఇతరులకు నిజంగా పూర్తి స్థాయిలో సేవ చేయలేడు. ఎందుకంటే మధ్యలోనే నీరసించిపోతాడు. సరే, ఈ మార్పులన్నీ చేసుకున్న తర్వాత వివేక్ జీవితం ఏమైంది? అతని ఎండిన దీపం మళ్లీ వెలిగిందా? ఆ ఫలితమేంటో ఇప్పుడు చూసేద్దాం. ఆ మార్పు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ముందు వివేక్ ఖాళీగా, అలసిపోయి సేవని ఒక పెద్ద భారంగా ఫీలయ్యేవాడు. కాని ఇప్పుడు లోపలంతా నిండుదనంతో, ప్రశాంతంగా, సేవను ఒక ఆనందంగా, ఒక పండగలా చేసుకుంటున్నాడు. ఇది సేవలో అన్నింటికన్నా గొప్ప నియమం. మొదట నిన్ను నువ్వు నింపుకో. ఇది అస్సలు స్వార్థం కాదు. నిజానికి ఇది నిజమైన పరోపకారానికి ఉండాల్సిన కనీస అర్హత, ఒక కండీషన్ లాంటిది. దీనికోసం రేపటిదాకా ఆగక్కర్లేదు. ఈరోజే, ఇప్పుడే స్వీయ సాధన కోసం ఒక రూల్ పెట్టుకోండి. గుర్తుంచుకోండి, మన జీవితంలో మనం పెట్టే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇదే. ఒక నిండిన దీపం మాత్రమే ప్రపంచంలో శాశ్వతంగా వెలిగే జ్యోతిని వెలిగించగలదు. కాబట్టి ముందు మనల్ని మనం గుర్తించుకుందాం, మన విలువను మనం తెలుసుకుందాం. సరే, ఇదంతా ముగించే ముందు నాదొక చిన్న ప్రశ్న. మీ దీపాన్ని నింపడం మొదలుపెట్టడానికి ఈరోజు మీరు చేయబోయే ఆ ఒక్క పని ఏంటి? ఆలోచించండి. రండి, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి చకచకా చూసేద్దాం. మొదటిది, సమస్య ఏంటి? లోపలంతా ఖాళీగా పెట్టుకుని ఇతరులకివ్వాలనుకోవడం ఆత్మ విస్మృతికి దారితీస్తుంది. మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మన మెంటల్ ఎనర్జీయే మన అసలైన ఆస్తి. ఇక ఖాళీ దీపం ఎవర్నీ కాదు, మనల్నే మోసం చేసుకుంటుంది. రెండోది, దీని వెనుకున్న సూత్రం. ప్రపంచానికి సేవ చేయాలంటే ముందు ఆత్మనిర్మాణం జరగాలి. నిజమైన సేవ అంటే త్యాగం కాదు, మన దగ్గర సమృద్ధిగా ఉన్నదాన్ని దానం చేయడం. మన లోపల సంపద లేకపోతే మనం బయటికివ్వగలిగేది కేవలం వస్తువులు మాత్రమే. మూడోది, మరి పరిష్కారమేంటి? మన శక్తిని కాపాడుకోవడానికి నో చెప్పడం నేర్చుకోవాలి. మనకోసం మనం స్పష్టమైన సరిహద్దులు పెట్టుకోవాలి. ఇంకా ప్రతిరోజూ మనకోసం మనం సాధన చేసుకోవాలి. ఇక చివరిగా ఫలితం. నిజమైన సేవ చెయ్యాలంటే ముందు మనల్ని మనం నింపుకోవడం అనేది ఒక కండిషన్ లాంటిది. అప్పుడు సేవ అనేది ఒక భారంలా కాకుండా ఒక ఆనందంగా మారుతుంది. మనమెప్పుడూ గుర్తించుకోవాల్సిందేంటంటే మనపై మనం పెట్టుకునే పెట్టుబడే అన్నింటికన్నా గొప్పది. అది కూడా ఈరోజే మొదలుపెట్టాలి. ధన్యవాదాలు.